హలో గైస్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అవుతున్న టాపిక్ మూవీ వచ్చేసి 'పెద్ది' సినిమా. బుచ్చిబాబు గారు చాలాసార్లు ఈ సినిమాని అయితే పోస్ట్‌పోన్ అయితే చేసుకొచ్చారు రిలీజ్ డేట్స్‌ని. కానీ ఫైనల్‌గా అయితే రిలీజ్ డేట్స్ అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. అది జూన్ 4న రిలీజ్ అవుతుందని చెప్పేసి. అలానే నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ సాంగ్స్ కూడాను బాగానే ట్రెండ్ అయితే సెట్ అయితే చేశాయనే చెప్పాలి. అలానే ట్రైలర్ కూడాను బాగా చాలా మందికి నచ్చాయని చెప్తున్నాను. కానీ ఏంటి అంటే రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఉన్న టాపిక్‌తో ట్రెండ్ అయితున్న టాపిక్కు అంటే ఒక గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' గారిని ఒక స్పోర్ట్స్ లెవెల్ డ్రామాలో ఎలా సెట్ చేస్తారు? ఎలా సెట్ అవుతుంది? అని ఎలా ఉంటుంది ఆ ఎమోషను? ఆ డ్రామా ఎలా ఉంటుందని చెప్పేసి చాలామంది ఈగర్‌లీ అయితే ఈ సినిమా కోసం వెయిట్ అయితే చేస్తున్నారు. సుకుమార్ గారు, బుచ్చిబాబు గారు చాలా సార్లు చెప్పారు. ఈ సినిమా ఒక రంగస్థలం మించిన సినిమా అయితుంది అని చెప్పేసి చెప్పారు. కానీ చూడాలి రిలీజ్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పేసి ట్రైలర్ పరంగా చూస్తే ఇక్కడ ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే విలేజ్ డ్రాప్ అంటే ఒక విలేజ్ సెట్స్‌ని తీసుకొని సినిమా అయితే చేశారు కదా! అది తర్వాత స్పోర్ట్స్ లెవెల్ డ్రామాని కానీ ఏంటి అంటే స్పోర్ట్స్ లెవెల్ అయితే తీసుకున్నారు. కానీ ఏంటి ఇంకొక విషయం ఏంటి అంటే ఇది ఒకవేళ ఆడియన్స్‌కి ఏదైనా ఆ ఎమోషన్స్ ఆ స్క్రీన్ ప్రెజెన్సు ఏదైనా ఆ డ్రామా ఏదుందో అది ఏదైనా కనెక్ట్ ఏదైనా అయిపోతే ఆహ్, ఫ్యాన్స్‌కి అలానే పబ్లిక్‌కి ఈ సినిమా అయితే ఒక రేంజ్ బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. కానీ చూడాలి ఒక స్పోర్ట్స్ లెవెల్ అంటే చాలా స్టోరీస్ కూడాను ఒక స్పోర్ట్స్ డ్రామాని ఎలా చూపించారో చూసాము. కానీ ఈ స్పోర్ట్స్ లెవెల్ డ్రామాని ఎలా జ ఫ్యాన్స్ రిసీవ్ చేసుకుంటారన్నదే చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఒకవేళ ఏదైనా రిసీవ్ అయితే చేసుకున్నారనుకోండి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, డైలాగ్స్ కానీ తర్వాత ఆ స్పోర్ట్స్ డ్రామాని ఎమోషన్స్ ఏదైనా రిసీవ్ ఏదైనా చేసుకుంటే ఇది పక్కా ఒక బ్లాక్ బస్టర్ హిస్టరీ అయితే క్రియేట్ అయితే చేస్తుంది. రంగస్థలం ఎలా హిస్టరీ క్రియేట్ చేసిందో అలా పెద్ద సినిమా కూడా హిస్టరీ అయితే క్రియేట్ అయితే చేస్తుంది. కానీ బుచ్చిబాబు గారు ఆఫ్టర్ లాంగ్ అంటే 5 ఇయర్స్ గ్యాప్ తర్వాత వస్తున్న సెకండ్ సినిమానే ఇంత హైప్ క్రియేట్ చేస్తుందంటే చూడాలి. చాలా సార్లు బుచ్చిబాబు గారు అయితే చెప్పారు. ఒక స్టోరీ ఆ డ్రామా అంటే పెద్ద స్టోరీ నమ్మి ఈ సినిమా అయితే చేస్తున్నామని కూడా చాలా సార్లు చెప్పుకొచ్చారు. తర్వాత చూడాలి గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' గారిని ఒక స్పోర్ట్స్ లెవెల్ డ్రామాలో ఈ పెద్ద సినిమాని ఎలా రిలీజ్ చేస్తున్నారో, ఎలా ఉంటుంది రిలీజ్ అయ్యాక అని చూడాలి. ఈగర్‌లీ నేనైతే వెయిట్ చేస్తున్నాను. కానీ ఆల్రెడీ ఈ సినిమాలో వచ్చిన ప్రతి సాంగ్ కూడాను ఒక ట్రెండ్ అయితే క్రియేట్ అయితే చేసింది ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే. సాంగ్స్ పరంగా హిట్ అయితే అయిపోయింది. బీజీఎం పరంగా కూడా హిట్ అయితే అయిపోయింది. తర్వాత స్టోరీ, ఎమోషన్, డ్రామా ఎలా క్యారీ అవుతుంది, సినిమాలో ఎలా ఉంటుంది అని చెప్పేసి చూడాలి. సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి. ఎంతమంది పెద్ద సినిమా కోసం రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.